లేత బెండకాయల ఫ్రై అంటే ఇష్టం లేనిది ఎవరికండి, చాలా రుచిగా ఉంటుంది కదా. అయితే వండేటప్పుడు ఒకే జిగురు వస్తుందండి. ఆ జిగురు పోగొట్టుకోవడానికి మనం ఎన్నో టిప్స్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాం, కానీ పోదు. పోనీ డీప్గా ఫ్రై చేద్దాము అంటేనేమో బెండకాయల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అలా జిగురు రాకుండా పోషకాలు పోకుండా బెండకాయ ఫ్రై చక్కగా ఇలా పొడి పొడిలాడుతా రుచిగా రావాలంటే ఈరోజు వీడియోలో చెప్తానండి. నమస్తే అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చక్కగా లేతగా ఉన్న బెండకాయలు తీసుకున్నానండి. ఎప్పుడు కూడా మనం కూరగాయలు కొన్నప్పుడు వాటి మీద పురుగు మందులు చల్లి పెంచుతారు కదండి, పురుగు పట్టకుండా. అందుకేం చేయాలంటే మనం తెచ్చిన తర్వాత ఆ కూరగాయల్ని చక్కగా ఒక టబ్ లాంటి దాంట్లో వేసుకుని అవి మునిగే వరకు నీళ్లు పోసుకుని ఎక్కువగా సాల్ట్ కానీ గల్లుప్పు కానీ అలా వేసేసి ఒక 20 నిమిషాలు అలా ఉంచేస్తే వాటి మీద ఉన్న పురుగు మందుల అవశేషాలన్నీ పోతాయండి. తర్వాత మళ్ళీ మనం మంచినీళ్ళతో లేదంటే ఫోర్స్గా వచ్చే ట్యాప్ వాటర్ కింద పెట్టేసి బెండకాయల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాను. బెండకాయలనే కాదులేండి, మనం ఏ కూర వండితే ఆ కూరగాయలను అనమాట. చూసారా ఎంత చక్కగా లేతగా ఉన్నాయో. లేత బెండకాయలతో ఫ్రై చేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది కదండి. ఎలా ఉంటుందంటే నెయ్యితో బెండకాయ ఫ్రై చేసామా అన్నట్టు ఉంటుందండి నిజంగా. ఇప్పుడు నేను చూపించే స్టైల్లో చేస్తే ఎటువంటి సైడ్ డిష్ అక్కర్లేదండి. అంటే రసం కానీ పప్పు కానీ పప్పుచారు కానీ ఏం అవసరం లేదు. చక్కగా అన్నంలో చక్కగా కలిసిపోద్దండి. కలిసిపోవటమే కాకుండా ఎంత బాగుంటుందంటే నోటి మీద ఆ ఫ్లేవరు అన్నం తిన్న తర్వాత కూడా పోదనమాట, అంత కమ్మగా ఉంటుంది. పైగా బెండకాయలు ఎక్కువగా తింటే బ్రెయిన్ మంచిగా పెరుగుతుందండి. మోకాళ్ళల్లో గుజ్జు అది కూడా పెరుగుతుంది అనమాట. అయితే ముందుగా అలా శుభ్రం చేసుకున్నాను కదా, చేసుకున్న బెండకాయలన్నిటినీ చక్కగా మరీ సన్న ముక్కలు కాకుండా అలానే పులుసులు కోసే పెద్ద ముక్కల్లాగా కాకుండా చక్కగా సరిపడా సైజులో ఇలా ముక్కలు కోసుకుంటున్నానండి. మనము ఏదైనా సరేనండి, ఏ కూర అయినా సరే ఇష్టంగా శ్రద్ధగా చెయ్యాలి, మన ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తృప్తిగా భోంచెయ్యాలి అనే ఇంటెన్షను ముందు మనకుంటేనండి ఆ కూరని ఎన్ని రకాలుగా కేర్ తీసుకుని వండాలా, ఇంకా దానిలో ఏమేమి ఐటమ్స్ వేస్తే ఆ కూర రుచి పెరుగుతుంది, లేదంటే మనం వండేటప్పుడు ఏమన్నా డిఫెక్ట్స్ ఏమొస్తున్నాయి వాటిని ఎలా మనము సరిదిద్దేసేయాలి అని అన్నది మనం గనక ముందు మన ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తినాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. లేదు ఏదోలే వండాము తింటే తిన్నారులే లేకపోతే లేదులే ఇలా అనుకున్నాం అనుకోండి, ఆ కూర వండటంలో ప్రావీణ్యము మనకి రాదు, ఇంట్లో వాళ్ళు తృప్తిగాను ఎప్పుడూ భోంచేయరండి. అవునా కదా? అలా లేకపోతే ఆడవాళ్ళందరూ పుట్టుకతోనే వంట చేస్తా రారు కదండి. నిదానంగా ఇలా ఇంట్లో వాళ్ళ అభిమానం పొందడానికి, ఇంట్లో వాళ్ళ కడుపు నింపటానికి మనం నేర్చుకునే టిప్స్ అండ్ ట్రిక్సే చక్కగా ఇలాంటి వంటల్లో ప్రావీణ్యం వచ్చేటట్టు చేస్తాయి మనకి. అవునా కాదండి? నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వెడల్పాటి బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసేసి చక్కగా తాలింపు గింజలు, శనగపప్పు, నేనైతే శనగపప్పు ఎక్కువ వేస్తానండి. ఫ్రైల్ లాంటి కూరల్లో శనగపప్పు ఎక్కువ కలిపితే మా వాళ్ళందరికీ ఇష్టం అనమాట. అలా తాలింపు వేసేసి వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేయాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుని కొద్దిగా పసుపు వేసేసుకుని ఇలా అలా కలయి తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పే క్రమంలో మనకి స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో అనమాట, అంటే కంప్లీట్గా హై ఫ్లేమ్ కాదు, అట్లాంటి సిమ్లోనూ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే చక్కగా మనకి ముక్క అనేది ఈవెన్గా వేగుతుందండి. ఇప్పుడు మీరు చూసారు కదా వేగేటప్పుడు జిగురు ఎలా వస్తుందో. నేను ముందే చెప్పాను కదా, బెండకాయ కూర అంటేనే మన అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జిగురు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. ఆ జిగురుని ఎలా పోగొట్టాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఉల్లిపాయల్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 30 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఆ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు కొంచెం వేగిన ఈ బెండకాయ ముక్కల్లో వేసేస్తే ఉల్లిపాయ ముక్కల్లో నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఈ బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు అంతటిని పోగొడుతుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయగానే మనం స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి ఎక్కువసార్లు ఇలా మనము స్టవ్ దగ్గరే ఉండి గరిటతో కనుక తిప్పుతూ ఉంటే ఆ జిగురు అంతటిని ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు పీల్చేసుకుంటుంది అనమాట. మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి, ఇందులో ఏమీ దాపరికం లేదు. మీకు చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది.
మనము తిప్పుతానే ఉండాలండి గరిటతో. స్టవ్ హైలో ఉండాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే గ్రాడ్యువల్గా ఈ ముక్కల్లో ఉన్న జిగురంతా పోతుంది. పోవడమే కాకుండా ఆ పోయే క్రమంలో అంటే పోవడం అంటే అదేదో ఆవిరైపోదు, ఆ జిగురంతా కూడా ఈ ముక్కలకు పట్టేసి ముక్కలు ఈవెన్గా మగ్గిపోతాయండి. అదేనండి సింపుల్ ట్రిక్ అన్నమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే బెండకాయల్లో జిగురు వస్తుందని ముక్కలు కట్ చేసేసి ఎండలో పెట్టడమో లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టడమో ఇలా చేస్తారు. అలా చేస్తే ఏమవుద్దంటే ఆ బెండకాయల్లో ఉన్న జిగురంతా ఆవిరి రూపంలో ఎవాపరేట్ అయిపోయినట్టుగా అయిపోద్ది. అసలు ఆ జిగురే కదండి మన దానిలోనే కదా పోషకాలు ఉండేది. అందుకనే ఈ స్టైల్లో వండితే ఏంటంటే ఆ బెండకాయల్లోని జిగురంతా కూడా ఆ ముక్కలకు పట్టుకుంటుంది. మనకి జిగురుగా అలా ఇగురు కూరలాగా మరీ మెత్తగా అయిపోయినట్టుగా అలానూ ఉండదు. ఓవరాల్గా మీకు చూస్తే అయిపోయింది కదా. ఇంకా లాస్ట్లో కారం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఎందుకంటే కారం మాడిపోయిందంటే మనకి ఫ్రై మాడు వాసన వచ్చినట్టు అవుతుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్కి తగినట్టుగా కారం వేసేసి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకుంటే నిజంగా భలే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకు ఆల్రెడీ బాండి హీట్ మీదే ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదే ఒక్కసారి కూర అంతటిని ఒక 2 నిమిషాలు చక్కగా కలయి తిప్పేయాలి. కలయి తిప్పేస్తే చక్కగా పొడిలాడుతూ ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నిజంగా మనము ఇది పోగొట్టుకోవడానికి ఏదేదో ట్రిక్స్ ప్లే చేసి ఏదేదో కాంబినేషన్ అంటే వేరుశనగ గుళ్ళని ఇవన్నీ ఏమీ వేయొద్దండి. అవేమీ వేయకుండా ఒరిజినల్గా బెండకాయల్లో ఉన్న చక్కటి రుచి అనేది ఈ కూరకు వస్తుందండి. ఏమి మనం అంటే పకోడీ, బెండకాయ పకోడీ అని లేదంటే వేరుశనగ గుళ్ళని ఇలా వేస్తారు కదా, మనకి అదొక టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ స్టైల్లో ఏంటంటే ఏమీ వేయకుండా ఫైనల్గా ఇలా కరివేపాకు చల్లి ఇలా చేస్తేనండి ఆ జిగురు బెండకాయల్లో ఉన్న పోషకాలన్నీ పోకుండా ఉండి ఒక కమ్మటి టేస్ట్ వస్తుందండి. నేను ముందు చెప్పాను కదా, బెండకాయ ఫ్రై నేతితో చేసామా అన్నంత రుచి వస్తుంది. పైగా ఫ్రై కదా, టచ్చింగ్ ఉండాలి, చారు ఉండాలి, ఇలా ఏముండదు. అన్నంలో చక్కగా కలుస్తుందండి. నిజంగా ఈసారి ఈ స్టైల్లో ఒక్కసారి మీరు వండి చూడండి. నిజమండి వాణి గారు మీరు చెప్పింది అని అంటారు. అంత కమ్మగా ఉంటుందండి. అటు కంప్లీట్గా డీప్ ఫ్రై చేసినట్టు ఉండదు, ఇంకా ఇగురు కూరలాగా జిగురుగా ఉండేలాగా బెండకాయ కూర వండినట్టు ఉండదు. కమ్మటి రుచి వస్తుంది. నేను ఆల్రెడీ వంట చేసే ముందే కౌంటర్ టాప్ తుడిచేసానండి ఈరోజు. ఇంకా వంట అవగానే లైట్గా కొంచెం చిన్న పార్టికల్స్ అవి స్టవ్ పైన పడినాయి. అవన్నీ కూడా తుడిచేసుకుని ఈ అయిపోయిన బెండకాయ ఫ్రైని డిష్ అవుట్ చేసేస్తున్నాను. వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, నేను చెప్పినట్టే చక్కగా బెండకాయ కూర పొడిగా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను కదా. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా వండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.